జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏలెత్తి చూపించే ముందు మీ వైపు చూసుకోండి. కాగ్ రిపోర్టు చూసినా మీ గురించే చండాలంగా మాట్లాడుతా ఉంది. మీరు చెప్పినటువంటి ఏ విషయాన్ని చూసినా మొదటి నుంచి చివరి వరకు అసత్యాలే ఉన్నాయి. 365 రోజుల్లో 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఉంది, లేకుంటే ప్రతిసారి ఓడి కిందనే ఉంది, అప్పు కిందనే ఉంది అని మీరేమంటారంటే అది చెప్పరు. నిజం చెప్పాలంటే మీరు ప్రతిసారి పరిమితి కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పరిమితి కంటే ఎక్కువ? మీరు లక్కీ, అదృష్టవంతులు. కేంద్రానికి మీతో ఏదో ఒక అవసరం ఉంటుంది, అవసరం వల్ల చిన్నగా జారుకొని సందుల్లో పోతున్నారు. అందుకనే మీరు 2014-15 నుంచి 2019 వరకు మీకు ఇచ్చిన పరిమితి కంటే కూడా 29,099 కోట్లు మీరు యాక్చువల్గా ఎక్కువ చేసినారు. దాన్ని మా దాంట్లో తగ్గించినారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 17,000 కోట్లు మీరు దాటినారు. ఇంట్రెస్ట్ మేము వడ్డీలు ఎక్కువ అంట, 12%, 13% మేము వడ్డీలు అంట. వడ్డీలు అండి చెప్తా, అది కూడా 2018-19 మీ వడ్డీ రేటు 6.69, 2019-20 మా వడ్డీ రేటు 6.3, 2020-21 మా వడ్డీ రేటు 6.13, 2021 మా వడ్డీ రేటు 6.08, 2022-23 మా వడ్డీ రేటు 6.3, 2023-24 మా వడ్డీ రేటు 6.4. ఏంది కావాలంటే ఏంది కావాలి.